వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. నర్సరీలో చేరాలంటేనే లక్షల్లో ఫీజులా? డ్రెస్లకు ఒక రేటా, బుక్లకు మరో రేటా అంటే ఏ పేరెంట్ని అడిగినా ఎస్ అనే సమాధానం చెప్తారు. అంతే, ఆ ఫీజుల గోల భరించలేకపోతున్నామంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులు పెరిగిపోతున్నాయి. స్కూల్ గ్రౌండ్లో అడుగు పెట్టామంటే ఎవ్వారమంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఎక్కడ చూసినా స్కూళ్ళు, విద్యా విధానాలు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. విపరీతమైన పోటీ, ఆకాశాన్నంటే ఫీజులతో కార్పొరేట్ స్కూళ్ల దందా నడుస్తోంది. తమ పిల్లలకు మంచి చదువు కావాలనే ఉద్దేశంతో వీటిని వదలలేకపోతున్నారు పేరెంట్స్. దాన్ని తమ ఆయుధాలుగా మలుచుకుంటున్నాయి కార్పొరేట్ స్కూళ్లు. రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెడుతూ వామ్మో అనిపిస్తున్నాయి. దాదాపు అన్ని కార్పొరేట్ స్కూళ్లు ఫీజులను విపరీతంగా పెంచేశాయి. వాటిని కట్టలేక లబోదిబోమని తల్లిదండ్రులు ఏడుస్తుంటే వారిని ఓదార్చినట్టే ఓదార్చి మరో కొత్త భస్మాసుర హస్తాన్ని పెడుతున్నాయి. ఇక మీ పిల్లలు స్కూల్ ఫీజు ఎక్కువ కట్టలేక మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇదిగో ఇలా కట్టేయండి అంటూ కొత్త స్కీమ్తో ముందుకు వస్తున్నాయి కార్పొరేట్ బడులు. ఫీజుల బాధ లేకుండా మధ్య మార్గాన్ని కనిపెట్టాయి. గ్రేక్ వేస్ట్ లాంటి సంస్థలతో చేతులు కలుపుతున్నాయి. స్కూళ్లకు ఈ సంస్థలకు సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. ముందుగా మన పిల్లల స్కూల్ ఫీజులు గ్రేక్ వేస్ట్ లాంటి సంస్థలు కట్టేస్తాయి. ఆ తర్వాత వారికి తీరిగ్గా ఈఎంఐ రూపంలో కట్టేయొచ్చు. అయితే ఈ ఫైనాన్స్ సంస్థలకు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ సంస్థలను కూడా స్కూల్ యాజమాన్యాలే వెతికి పెడతాయి. కార్పొరేట్ స్కూళ్లు 1,00,000 నుంచి 7 లక్షల వరకు ఫీజులు ఉండడంతో ఈ పద్ధతిని ప్రవేశపెట్టామని చెప్తున్నాయి కార్పొరేట్ స్కూళ్లు. ఇక ఈ స్కీములో భాగంగా విద్యార్థి ఫీజు 2 లక్షలుంటే ఆ మొత్తాన్ని ఫైనాన్స్ సంస్థ ముందు చెల్లించేస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని తల్లిదండ్రులు 20,000 చొప్పున 10 సార్లు ఫైనాన్స్ సంస్థకు కట్టేయాలి. దీంతో పాటు ఉచితంగా విద్యార్థి తల్లిదండ్రులకు 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను కూడా ఇస్తుంది. అయితే ఈ స్కీమ్ మీద తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాభము లేకుండా ఫైనాన్స్ సంస్థలు ఎందుకు ఈ పని చేస్తాయి, అసలు స్కూళ్లు ఎందుకు దీన్ని ప్రవేశపెడతాయంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇదో కొత్త దందా అంటూ కొట్టిపడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారు ఎవరూ లేరన్న టాక్ వినిపిస్తోంది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కమిటీల రిపోర్టులు చెత్తబుట్టల్లో పడ్డాయా? తిరుపతి రావు కమిటీ ఏమని రిపోర్ట్ చేసింది? కమిటీ రిపోర్టును ఎందుకు అమలు చేయడం లేదు? స్కూల్ యాజమాన్యాలు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నాయి? కార్పొరేట్ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా? ఫీజులపై సమీక్షలకే సరిపోతుందా? ఫీజులపై నియంత్రణ ఉందా లేదా? ప్రభుత్వానిది నామమాత్రపు పాత్రేనా? అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారా? సామాన్యులు చదువుకునే పరిస్థితి ఉందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధా, మొత్తానికి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు అయితే ప్రైవేట్ స్కూల్స్ దండాలు ఆగడం లేదు, అలాగే ఇష్టానుసారంగా అయితే ఫీజులను పెంచేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో ఇష్టారాజ్యంగా ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇటు తల్లిదండ్రుల మీద కాసులు కొరడా జులిపిస్తాయని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్ ఏడాదికి 2026-27 సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో 30 నుంచి 50% వరకు ఫీజులు పెంచడం అనేది ఒక సామాన్యుడికి అది భారంకి మించి తలనొప్పిగా మారుతుంది. అసలు పిల్లల్ని స్కూళ్ళలో చదివించాలా లేదా అనే పరిస్థితికి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఇంత మొత్తంలో ఇప్పటికే కార్పొరేట్ కొన్ని స్కూల్స్ మనం చూస్తే కనుక అసలు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదివే ఫీజెస్ కన్నా కూడా ఇటు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదివే పిల్లలకి ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఇంత లక్షల్లో, అంటే ఈవెన్ ఎల్కేజీ చదివే పిల్లలకి కూడా లక్షల్లో ఫీజులు పే చేసి చదివించాలి అంటే అది సామాన్య ప్రజలకి, సామాన్య తల్లిదండ్రులకి అది అయ్యే పనే కాదు. అసలు కార్పొరేట్ విద్యా సంస్థలో ఇంత అడ్డు అదుపు లేకుండా ఇంత భారీ మొత్తంలో కూడా ఇంత స్కూల్ ఫీజులు ఒకేసారి ఏ విధంగా పెంచుతారంటూ కూడా ఇటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ ఒక సామాన్యుడికి సంబంధించి ఒక తండ్రి కష్టపడిన సంపాదనలు సంవత్సరం మొత్తానికి సంబంధించి అంత మేర పెరగట్లేదు. కానీ అలాంటిది కార్పొరేట్ విద్యా సంస్థలు ఒకేసారి
ఒకేసారి ఇటు 30%, 40%, 50% పెంచడం అంటే అది వారికి గుదిబండగానే మారుతుంది. అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఇటు గవర్నమెంట్ ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకోబోతుంది? ఆల్రెడీ జీవోలు ఇచ్చింది, విద్యా సంస్థలు ఎంతవరకు లిమిటెడ్ ఉన్న దాని ప్రకారమే ఇంత పర్సెంటేజ్ 10% మాత్రమే పెంచాలంటూ కూడా ఇటు కమిటీలు వేస్తుంది, అదేవిధంగా జీవోలు కూడా ఇస్తుంది. ఇటు జీవోలు గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ కూడా అటు ఆల్రెడీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇటు స్టే తెచ్చుకుంటున్నాయి, వాటి ఫీజుల్ని వాటి యథావిధిగానే కంటిన్యూ చేస్తున్నాయి. సో అసలు పిల్లల్ని చదివించాలా, అసలు ప్రైవేట్ స్కూల్స్ లోని అంటే పెద్ద స్కూల్స్ లో చదువుకుంటే బాగుంటుంది, మా పిల్లలు మంచిగా రాణిస్తారంటూ కూడా తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారు. కానీ అది మాత్రం కూడా అసలు ఇక మీదట అసలు పెద్ద స్కూల్, ఒక కార్పొరేట్ స్కూల్ లేదంటే ఒక ఇంగ్లీష్ మీడియం పెద్ద స్కూల్లో చదివించాలి అంటేనే అది అసలు కుదరని పరిస్థితిగా మారిపోతుంది. అసలు ఇటు కమిటీలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా జీవోలు ఎందుకు సవ్యంగా అవి జీవోలు అమలు కావట్లేదు, మరి ఈ విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు తుల మధుసూదన్ గారు అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా మధుసూదన్ గారు నమస్కారం అండి. మధుసూదన్ గారు, ఇప్పుడు ఒకేసారి ఏడాదిలో 30 నుంచి 50% వరకు ఫీజులు పెరుగుతున్నాయంటే ఇప్పటికే లక్షల్లో, కొన్ని స్కూల్స్ లో లక్షల్లో తీసుకుంటున్నారు ఫీజులు. అంటే డైరెక్ట్ తీసుకుంటున్న ఫీజులు కాకుండా ఇంకా బుక్స్ అని, స్కూల్ బస్సెస్ అని చెప్పి, ఇంకా మిక్స్డ్ ఎక్స్ట్రా యూనిఫామ్లు అని చెప్పి ఇలా ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఏకంగా 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి అంటే అదొక సామాన్య ప్రజలకి, సామాన్య తల్లిదండ్రులకి అది చాలా పెద్ద ఇబ్బందిగానే మారుతుంది. మరి దీనికి సంబంధించి అసలు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? సో మధుసూదన్ గారు, మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. సో ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సుధాకర్ రెడ్డి గారు, అసలు ఈ దందాని అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్న ఈ దందాపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు సామాన్య తల్లిదండ్రులకి విద్యని ఒక సేవగా అందించడం కాకుండా ఒక విద్యని వ్యాపారంగా మార్చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? మన సమాజంలో, ముఖ్యంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చదువు వ్యాపారంగా మారిపోయిందండి. ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అండి. ఇక్కడంతా పేదవాళ్ళు, రైతులు, కూలీలు ఉన్నారు. ఇలాంటి దేశంలో నర్సరీకే లక్షల ఫీజులు కట్టాలంటే ఎక్కడ తెస్తారండి? ₹1,00,000 ఉంటే 2 ఆవులు లేదా గేదెలు పట్టుకొని రైతులు బాగుపడి కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాంటి దేశంలో, అలాంటి సమాజంలో ఈ దందా విపరీతంగా కొనసాగుతోందండి. ఎంత బాధేస్తుందండి. మా రోజుల్లో, అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా రోజుల్లో స్కూళ్ళు చదవడం కూడా చాలా కష్టం అండి. 80 ఎకరాల భూస్వామైన మా నాన్నగారు కూడా 6వ తరగతి చదివాడు. మా చిన్న అన్న SSLC చదివాడు. మా అన్నలు, నేను డిగ్రీ చదవడం చాలా కష్టమైంది. మా ప్రాంతంలో మొదట PhD చేసిన వ్యక్తి నేను. అంటే 80 ఎకరాల భూస్వామి పిల్లలు కూడా మా అక్కలు చదువుకోలేదండి. అంటే చదివించడం కష్టం. అలాంటి దేశంలో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఇది ఒక మాఫియా అండి. మీరేమనుకోకండి, ఎవరేమని అనుకోండి. నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. మనసును మనుషుల్ని మరుగుజ్జులుగా చేసి, మాయలు చేసి, ఫీజులు గుంజే ఒక మాఫియా అండి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు. ఏముండదండి. మీకు ఒక విషయం చెప్తాను, అందరికి కూడా తెలిసి. ఎవరైనా, నేను మొన్న కూడా ఒక అమ్మాయి ఏడుస్తుంటే సూసైడల్ టెండెన్సీ ఉంటే అడిగాను, A+B² ఎలా వస్తుంది చెప్పగలవా అమ్మ అంటే, A+B² = A² + 2AB + B² అంటది తప్ప ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రొసీజర్ ఏమి సాల్వ్ చేయమంటే తెలియదండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ కాలేజీలో లెక్కలు బోధించి మేము మేధావులను తయారు చేస్తామని చెప్తున్నారండి. ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి? నిట్టు, IIT ఇలాంటి పెద్ద సంస్థల్లో అంటే మేధావులు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డాక్టర్ చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో వచ్చిన లోపాలే. నిద్రలేమి, మానసిక ఒత్తిడి వల్ల విపరీతమైన కృంగుబాటు ఇవన్నీ పెరిగి డిప్రెషన్ గురయ్యి ఆత్మహత్యా భావన వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎదుగుదల ఆగిపోతుంది. పొడవు పెరగడం లేదు,
చాలా మంది ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీల్లో డిగ్రీలు లేదా బీటెక్లో చదివిన వాళ్ళు చాలా మందిలో సంసారానికి పనికిరాని పరిస్థితులు వచ్చాయండి. ఒక 10% మంది ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, ఈ దశలో పిల్లలకి కనండి అంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. మన దేశంలో సుధాకర్ రెడ్డి గారు ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడడానికి ఒక కాలర్ కూడా ఉన్నారండి. సో ఒకసారి ఎవరైనా సరే ఈ అంశంకి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేయాలి, మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 7288889933 నెంబర్ కి కాల్ చేయండి. సో ఆల్రెడీ ఒక కాలర్ ఉన్నారండి, సూర్యాపేట నుంచి పిచ్చిరెడ్డి గారు కాల్ చేశారు. పిచ్చిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసి చాలా సంతోషం మేడం. మంచి టైంలో చెప్పండి. సరైన టైంలో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. థ్యాంక్స్ మేడం. ఈ ప్రధానంగా ఈ సమస్యకి ప్రధాన సమస్య ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ మొత్తం కలిసి మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు తర్వాత ఈ రాజకీయ నాయకులు పెట్టడం వల్లనే ఈ సమస్య వచ్చింది అనిపిస్తుంది మేడం. వాళ్ళని అధిగమించే వాళ్ళు ఎవరు ఉంటారు మేడం? ఎవరైతే ఎవరైతే జీవోని అమలు చేయాలనో వాళ్ళే కాలేజీలు స్కూళ్ళు పెట్టి ఇష్టం రేట్లు పెంచి దాన్ని సరైన రీతిలో చెప్పడం ఎవరు లేరు కదా మేడం. వాళ్ళకి మల్లారెడ్డి లాంటి వాళ్ళకి అంత పెద్ద కాలేజీ పెట్టినప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన కాలేజీ ఎదిరే ఉంది మేడం. ఎన్నింటి అన్ని చేస్తుంది కదా. ఓకే, సో సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మాట్లాడుతున్నట్టు ఇది మొత్తం కూడా ప్రభుత్వమే వీటికి కళ్ళాలు వదిలేస్తుంది, కళ్ళాలు పట్టుకోవాలి, ఇటు చదువుకుంటేనే అభ్యున్నతి అంటూ చెప్పే ప్రభుత్వాలు ఇటు చదువును వ్యాపారంగా మారుస్తున్నప్పుడు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్నలు అయితే మనకి ఉత్పన్నమవుతున్నాయి, ప్రతి చోట మనకి వినిపిస్తూనే ఉంటాయి. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? విద్యా సంస్థల అధిపతులు కోట్లు గడించి ప్రభుత్వంలో పదవులు కొనుక్కుంటున్న దౌర్భాగ్య స్థితి భారతదేశంలో కనిపిస్తోంది. అంటే ప్రజలకి ఓట్లేసేటప్పుడు నోట్లు కావాలి, 2000 1000 తీసుకొని ఓట్లేస్తారు. ఈ దుర్మార్గులు డబ్బులు విపరీతంగా గుంజి సంపాదించి అధికారంలోకి వస్తున్నారు. ఇది చూడండి పరిస్థితులు. హర్ష ఓకే అండి, సుధాకర్ గారిది కట్ అవుతుంది. సో మధుసూదన్ గారు, ఇప్పుడు ఓవరాల్ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇటు ప్రతి ఒక్క సామాన్యుడి మీద కూడా ఇంత బరువు మోపుతున్నప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి దాన్ని హ్యాండిల్ చేయాల్సింది ఇటు సామాన్య ప్రజలకి విద్యని ప్రతి ఒక్కరికి విద్యను అందించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీదే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఇంత విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులు పెరిగిపోతున్నప్పుడు ఇటు జీవోలు తెస్తున్నా సరే జీవోలు అమలు కావట్లేదు, ఇటు కమిటీలు వేస్తున్నారు, ఇవి కూడా కావట్లేదు అని చెప్తున్నారు. ఒకసారి మధుసూదన్ గారు మనం ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేద్దాం. ఒకసారి నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. దయాకర్ గారు చెప్పండి. హలో, ఏం లేదండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం జాతీయం చేసుకోవాలండి. కార్పొరేట్ వ్యవస్థ వల్ల దాదాపుగా పిల్లలందరూ మానసికంగా మరింత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయి మొత్తం గవర్నమెంట్ టీచర్స్ పెట్టి ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తాన్ని జాతీయం చేస్తే కానీ ఈ వ్యవస్థకు సరైన మార్గం దొరకదనేది నా అభిప్రాయం అండి. ఓకే దయాకర్ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం మధుసూదన్ గారు ఇప్పుడు అంటున్నట్టు నిజంగా పిల్లలకి ఇది ఒక పెద్ద మానసిక ఒత్తిడి అవుతుంది. చక్కగా సంతోషంగా చదువుకోవాల్సిన ఏజ్ లో ఉన్న పిల్లలకి ఇటు పేరెంట్స్ ఏమైనా స్కూల్ ఫీజులు కట్టడం లేట్ అయితే కనుక బయట నించోబెట్టడం, ఎగ్జామ్స్ రానివ్వడం, ఇటువంటి కఠినమైన నిబంధనలు ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పిల్లలు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుంటారు. మనం చాలా కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు చాలా మంది పిల్లలు ఇటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసే ఉన్నాం. అసలు ఇటువంటి వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? ఇంతకుముందు వారు రెడ్డి గారు చెప్పినట్టు విద్య అనేది పెద్ద ప్రధానమైనటువంటి వ్యాపారం అయిపోయింది రాష్ట్రంలో. అట్లనే ఒక మాఫియా కూడా తయారైంది, ఎడ్యుకేషన్ మాఫియా కూడా తయారైంది. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలు ఉచిత విద్యను అందించాల్సినటువంటి, విద్య అనేది ప్రాథమిక హక్కు, ప్రతి మనిషికి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నదండి. కానీ వాళ్ళ ప్రభుత్వము ఈ విద్యని ఒక పథకం ప్రకారంగా పాఠశాలలన్నింటినీ కూడా ఒక విధ్వంసం చేసి విద్య మీద విధ్వంసాన్ని సృష్టించి మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ ప్రతి ఇయర్ ఒక కమిటీ వేస్తారు. ఒక కమిటీ వేసి చర్చించి దీన్ని మేము ఈ విధంగా మారుస్తాం, ఇట్లా మారుస్తాం, అట్లా మారుస్తాం అని చెప్తారు తప్ప ఎక్కడ కూడా విద్యలో సంస్కరణలు అనేటివి జరుగుతలేవు. నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక 40 మందితోటి 40 మందిని పిల్లలను పంపించింది.
అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చెప్పేది మధుసూదన్ గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామని ఒకసారి తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు కాలర్ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సుబ్రహ్మణ్యం గారు, మరి కార్పొరేట్ దందాకి సంబంధించి ఇప్పుడు ఒకేసారి 30 నుంచి 50% వరకు ఈ ఫీజులు పెరుగుదల అనేది దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు విద్య అనేది, వైద్యం అనేది ఫ్రీగా ఉండాలమ్మా. హలో చెప్పండి సార్. హలో, సుబ్రహ్మణ్యం గారు వినిపిస్తుందండి. వైద్యం అనేది గవర్నమెంట్ కల్పించుకొని ఫ్రీగా ఇవ్వాలమ్మా. హలో సుబ్రహ్మణ్యం గారు, ఓకే అండి. హలో, సో మధుసూదన్ గారు ఇటు వీళ్ళు చెబుతున్నట్టు, సుబ్రహ్మణ్యం గారు ఆడియో క్లియర్ ఉందండి మీకు? సో కాలర్ కట్ అయింది. సో మధుసూదన్ గారు ఇటు వీళ్ళు చెప్తున్నట్టు విద్య వైద్యం అనేది ఇటు ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, ఇటువంటి కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల చేతిలో ఉండకూడదు అనేది మనం చాలా ఏళ్ల బట్టి వింటున్న మాటే. కానీ అది మాత్రం నిజంగా అసలు చేతల్లోకి వచ్చే అవకాశమే కనిపించట్లేదు. అసలు నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? నిజంగా విద్య వైద్యం అనేది ఇటు ప్రభుత్వం తీసుకొని దాన్ని రన్ చేసే అవకాశం ఉందంటారా? దురదృష్టం ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ పరిపాలన పాలకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ వ్యాపారస్తులేదు. ఇవాళ ఎంతమంది ఈ చట్టసభలో కూర్చునే వాళ్ళంతా ఎవరుంటారు? ప్రజలకు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఏమీ ఆశించకుండా చట్టాలను, శాసనాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఆలోచనతో, మంచి రసవత్తమైన చర్చలతోటి, ఫలవంతమైన చర్చలు, అంతిమంగా ప్రజలకు లాభం జరిగేటువంటి చర్చ జరిగేది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే చట్టసభల్లో మొత్తం కూడా వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు వస్తున్నాయి. వాళ్ళ మెజారిటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకే కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళే ఎవరైతే ఉచిత విద్యని వాళ్ళే ఎడ్యుకేషన్ పాలసీని మార్చాల్సినటువంటి నాయకులే వాళ్ళే వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యాపారం చేసిన తర్వాత మనము ఆశించుడు అంటే ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏదో లబ్ధి పొందుతారు, ప్రజలు లాభపడతారని ఆశించడం ఏదైతుందో అది చాలా తప్పు. ఎందుకంటే పాలించే వాళ్ళే కరెక్ట్ లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా అవన్నీ ఇంప్లిమెంట్ కావు. ఇవాళ ఈ యొక్క ఫీజులకు సంబంధించినటువంటి దాని విషయంలో 20% అంటే రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, మన జాతీయ విద్యా విధానం ఉన్నది, 2020లో వచ్చింది. దాని ప్రకారంగా ఇవాళ బీద విద్యార్థులు, SC/STకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% విద్య ఫ్రీ, వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్. మధుసూదన్ గారు, సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ కాల్ బ్యాక్ అయ్యారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మీకు ఆడియో క్లియర్ ఉందండి? హలో సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు చెప్పండి, కార్పొరేట్ దందాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఐ న్యూస్ వేదిక? అదే ప్రభుత్వాలు విద్యను వైద్యను ఫ్రీగా ఇవ్వాలమ్మా. విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలి, ప్రభుత్వం కల్పించాలి. కార్పొరేట్ స్కూల్స్ అని లక్షలు డొనేషన్ తీసుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు, విద్యార్థులను ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు. హలో చెప్పండి. విద్యను వైద్యాన్ని గవర్నమెంట్ టేకప్ చేసి వాళ్ళకు ఫ్రీగా చదివించేట్టుగా, విద్య కూడా బాగా వాళ్ళకు గవర్నమెంటే భరించేట్టుగా చూడాలి. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఒకేసారి 30 నుంచి 50% వరకు స్కూల్ ఫీజులు పెంచడం అనేది నిజంగా ఒక మధ్య తరగతి తల్లిదండ్రులకి అది నిజంగా పెనుభారంగానే ఉంటుంది. అసలు నిజంగా అయ్యే అవకాశమే అంటారు చదివించడం? ఇప్పుడు కార్పొరేట్ చదువులని లక్షలు డబ్బులు అప్పులు చేసి ప్రజలు ఎంతో బాధపడుతున్నారమ్మా. హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. అందరూ చాలా బాధపడుతున్నారు, చిన్న బిడ్డలు ఉండే వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. విద్యా వైద్యాన్ని గవర్నమెంట్ టేకప్ చేసి ఓకే
ఓకే సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మధుసూదన్ గారు ఇప్పుడు చెబుతున్నట్టు కూడా నిజంగా పిల్లలకి ఇది పెనుభారంగానే మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా స్కూల్ ఫీజులు పెంచడం తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ ఆ పెరిగిన ఫీజుల్ని కట్టలేక ఇప్పుడు మళ్ళీ స్కూల్ మార్చడం కానీ లేదంటే వాటి కోసం ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బందులు పడడం కానీ చూస్తుంటే అసలు పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు సడన్ గా స్కూల్ మార్చి వేరే స్కూల్లో వేసినా సరే, లేదంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు నా కోసం అంటూ కూడా ఒక మానసిక ఇబ్బందులకి పిల్లలు గురయ్యే అవకాశం ఉంది. అసలు పిల్లల భవిష్యత్తు ఈ విద్యకి సంబంధించి ఎందుకు దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు? దీని మీద అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశమే లేదండి? వినిపిస్తుందని చెప్పండి. ఈ రోజు ప్రభుత్వము ఫిన్లాండ్ కు టీం పంపించిన ఐఏఎస్ ఆఫీసర్లని, యోగిత రాణా వీళ్ళందరూ కలిసి టీచర్స్ కూడా లెక్చరర్స్ కూడా వెళ్ళలేదు. అక్కడ 98% ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వమే నడిపిస్తూ ఉంటుంది. ఓన్లీ 2% మాత్రమే ప్రైవేటైజేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ట్రైనింగ్ పోతున్నారు, పోయి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో చేస్తలేదు. మరొకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు జిల్లాల వారీగా మీకు ఉన్నటువంటి రిపోర్టర్స్ ఉంటారు కదా, మీ ఐన్యూస్ సంబంధించిన వాళ్ళు, మీరు వాకప్ చేయండి. ఎక్కడెక్కడ డిఓలు ఉన్నారు, ఎక్కడెక్కడ డిఓస్ లేరు, ఎక్కడెక్కడ ఎంఈఓలు ఉన్నారు, ఎన్ని మండలాలలో ఎంఈఓ లేరు మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా సరైనటువంటి స్టాఫ్ డిఓలు లేనటువంటి జిల్లాలు ఉన్నాయండి. ఎడ్యుకేషన్ మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ తెలంగాణలో వారి కింద ఉన్నటువంటి దీంట్లో ఈ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది నియామకం లేకపోతే ఇవాళ ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క ఆర్డర్లని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులే లేవు. అంటే ఇవాళ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవాళ బ్రాండ్ షాపులు ఉంటాయండి. ఈ తెలంగాణ మొత్తం బ్రాండ్ షాపులు ఉంటాయి. కరెక్ట్ 10 గంటలకు స్టార్ట్ అయితే మార్నింగ్, ఈవినింగ్ కరెక్ట్ 10 వరకు బంద్ అయిపోతుంది. ఎక్కడ కూడా మీకు ఇందులో మాల్ లేదు, వీళ్ళు లేవు, విస్కీ లేవు అని ఎక్కడ కూడా మీకు తేడా రాదు. ఒక్క నిమిషం కూడా తేడా రాదు. అంటే ఈ ప్రభుత్వంలో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లిక్కర్ మీద ఉన్నటువంటి ధ్యాస వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ వాళ్ళ ప్రభుత్వానికి లేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. వాళ్ళ పార్లమెంట్ లో చట్టాలు అవుతున్నాయి, అసెంబ్లీలో డిస్కషన్ నడుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ మురళి లాంటి వ్యక్తులు కూడా చాలా మంది చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ బడా వ్యాపారులంతా కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రావడం వల్ల వీళ్ళు ప్రభుత్వాన్ని నియంత్రణ ఇస్తున్నారు, ప్రభుత్వ పాలసీలను నియంత్రణ ఇస్తారు. అంటే ప్రభుత్వం మీదనే వీళ్ళు ఒక ప్రభావం చూపించడం మూలంగా ఇవాళ ఎడ్యుకేషన్ అనేది సామాన్యుడికి అందరినీ ద్రాక్షలాగా మారింది. ఇవాళ మేడి పండు చూడ మేలు మైండు, పొట్టవీపు చూడ పురుగులు అన్నట్టు ఇవాళ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యా విధానం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి సమూలమైనటువంటి మార్పులు జరిగాయి. ఫిన్లాండ్ వచ్చిన తర్వాత 100 మందితో కూర్చున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు రేపు ప్రొద్దున మరి ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానంలో జాతీయ స్థాయిలో ఈ రాష్ట్ర స్థాయిలో ప్రైవేటైజేషన్ మొత్తాన్ని కూడా తీసేసి జాతీయం చేస్తారా? ఎడ్యుకేషన్ జాతీయం చేసి ఇవన్నీ సమస్యలు పోతాయి కదా. ఇవాళ ఒక తరగతి గడికి ఒక టీచర్ ఉండాలని అంటున్నాం. ఒక తరగతి గదికి ఒక టీచర్ ఉండాల్సినటువంటి పాలసీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేదు. వాళ్ళ ఒక స్కూల్లో ఒక 50 మంది పిల్లలు. ఓకే 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 మధుసూదన్ గారు, ఒకసారి మరొక కాలర్ శ్రీకాకుళం నుంచి ప్రకాష్ గారు కాల్ చేస్తారంటే ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ప్రకాష్ గారు, అసలు ఈ కార్పొరేట్ శక్తుల దోపిడీకి సంబంధించి అసలు పిల్లల్ని ఇప్పుడు స్కూళ్లలో చదివించాలి, కంటిన్యూ చేయాలి అంటే అది తల్లిదండ్రులకి తలకు మించిన భారంగా మారుతోంది. అసలు దీనికి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? మేడం, ఇది విద్య అనేది పూర్తిగా వ్యాపార సంస్థగా మారిపోయింది మేడం. పూర్తిగా చెప్పండి. హలో ప్రకాష్ గారు చెప్పండి. హలో మేడం, విద్య అనేది పూర్తిగా వ్యాపార సంస్థలుగా పూర్తిగా మార్చేసింది. దానికి కొంత లోపం కూడా ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా తగిన చర్య తీసుకుని వ్యాపార సంస్థలుగా మారకుండా దానిపైన కొద్దిగా దృష్టి సారించి దాని మీద కొద్దిగా ప్రభుత్వాలు దృష్టి సారించాలని నా అభిప్రాయం. ఓకే ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా సుధాకర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ఈ కార్పొరేట్ విద్య అనేది సామాన్యులకి అందని ద్రాక్షగా మారుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి అసలు ఎటువంటి చర్యలు, ఇటు కమిటీలు వేస్తున్నామంటున్నారు, జీవోలు తీసుకొస్తున్నామంటున్నారు, ఇన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా అది కేవలం నామమాత్రంగా మాత్రమే కనిపిస్తుంది తప్ప అది ఎప్పుడు చర్యల రూపంలోకి మారట్లేదు. ఇప్పటికీ అసలు నిజంగానే ఈ ఇయర్ కి సంబంధించి ఎంత పర్సంటేజ్ పెంచాలి, అదే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటూ గైడ్ లైన్స్ ని ఎందుకు పట్టించుకోవట్లేదండి? సుధాకర్ గారు చెప్పండి. మేడం,
ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయండి, రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి, అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. ఒక స్కూల్కి పర్మిషన్ కావాలి లేదా రికగ్నిషన్ కావాలంటే 5 లక్షల లంచం అండి. ఆ స్కూల్లో డిగ్రీ అంటే బీఈడి చదివిన వాళ్ళు అర్హులు లేకపోయినా కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఆ కరెస్పాండెంట్ అటెస్టేషన్ చేస్తారు, దాన్ని ఎంఈఓను డిఈఓను అటెస్టేషన్ చేసి ఆర్జేడీకి పంపిస్తారు. అందరూ దొంగలే అండి. మీరు ఎవరైనా పరిశీలన చేసి దీని మీద కొద్ది దర్యాప్తు చేస్తే ఈ రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 90% స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్లు ఉద్యోగులు జైల్లో ఉండాలండి. జైల్లోనే, ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు, అపార్ట్మెంట్లో స్కూల్ పెట్టుకున్నారు, గాలి లేదు, వెలుతురు లేదు, రూల్స్కి అన్ని విరుద్ధమే. అయితే ఎవరు చేయాలి? అందరూ డబ్బులు తీసుకుంటారండి. మీరు ఆర్టీఐ యాక్ట్ కింద పలానా స్కూల్లో సౌకర్యాలు ఉన్నాయా అని అడిగితే చెప్పే డిఈఓ లేదు, ఎంఈఓ లేదు, ఎవరు లేదు. అంటే ఈ వ్యవస్థలో లోపం అండి. నేను దీని మీద ఈ మధ్య అంటే ఈ బాగా ఆత్మహత్యలు అవి ఉంటే కూడా లోకేష్ గారికి కూడా లెటర్ రాశాను, కనీసం సైకాలజిస్టులు పెట్టండి. ఏం దౌర్భాగ్యం అండి, చదువుకోవడం కోసం వేళ్ళు కోట్లు లక్షలు ఖర్చు పెట్టాలా? ఎందుకని స్వాతంత్రం తెచ్చుకున్నామా? బ్రిటిష్ వాళ్ళు కూడా ఉచితంగా విద్య అందించారండి. పరదేశీయులు కూడా మనకు ఉచితంగా విద్య, వైద్యం, ఆరోగ్యం అమలు చేస్తే స్వాతంత్రం వచ్చి మనల్ని మనం పరిపాలించుకునే ఈ రోజుల్లో చదువుకు డబ్బు, వైద్యానికి డబ్బు, ప్రాణం కాపాడుకోవడానికి డబ్బు, ఇంత ఘోరమైన పరిస్థితుల కారణం చైతన్యం లేకపోవడం. ప్రజల్లో చైతన్యం రావాలి, నిలదీయాలి. అధికారులు సరిగా స్పందించకపోతే ధర్నాలు చేయాలి. మన దురదృష్టం చెప్తానండి, విద్యార్థి సంఘాలు కూడా ఎవరు ఏం బాధపడినా ఇబ్బంది లేదు, చాలా అన్ని రాజకీయ పార్టీలకు విద్యార్థి సంఘాలు ఉన్నాయి. స్కూళ్ళు తెరిచేటప్పుడు ఉద్యమాలు అంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు, ఆ తర్వాత చందాలు తీసుకొని వదిలేస్తున్నారు. ఏ విద్యార్థి సంఘమైనా ఇప్పటి వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక అన్యాయమో అక్రమాన్నో నిలదీసి శిక్షలు వేయించిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ఆలోచించండి. నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాను, 45 ఏళ్ళుగా జర్నలిస్టుగా ఉన్నాను, సైకాలజిస్టుగా ఉన్నాను. అనుభవంలో అడుగుతా ఉన్నాను. నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టి తక్కువ ఫీజులు పెట్టి చేసి ఇది మనకు లాకీ కాదు, చేయలేమనే ఉద్దేశంతో వదిలేసుకున్నానండి. నాకు సొంత భవనంలో పాఠశాల నడపలేక ప్రతి వాళ్ళు లంచం అండి. పనికి మాలిన వాడు కూడా వస్తాడు. నేను చాలా అంటే నేను పొగుడుకోవడం కాదు, కానీ అన్నీ వాడికి లంచం, వీడికి లంచం. ఏందంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చి తిరుగుబాటు చేయాలంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్ని పరిపుష్టం చేయాలి. డబ్బులు అక్కడ ఎక్కువ పెట్టాలండి. మనకు విద్యకు ఎవరు లేదు, ఆడుకునేవాడు లేదు, పాడుకునేవాడు లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, మరుగుజ్జులుగా తయారైపోతున్నారు. శారీరకంగా ఎదుగుదల లేదు, మానసిక వికాసం లేదు. ఎవరైనా నా దగ్గర పంపండి, సైకాలజిస్ట్గా చెప్తున్నానండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏవయ్యా మీరు చదువు 90 మార్కులు, 99 మార్కులు వాళ్ళని తీసుకెళ్ళండి, నేను అడిగే ప్రశ్నలు 10 వాటికి చెప్తే నా యావదాస్తి వాడికి రాసిస్తాను. చదువులంతా బైహార్ట్ చేయించి మక్కి పట్టించి అదే చదువుడు, అవే క్వశ్చన్ పేపర్లు ఇవ్వడంలో లాలూచి, పరీక్షలు రాయటంలో లాలూచి, అవన్నీ కరెక్షన్లు చేయడంలో లాలూచి, మార్కులు అన్నింటిలో లాలూచి జరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ప్రభుత్వాలని, ఎమ్మెల్యేలని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం వ్యవస్థ పాడైపోతే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వేరినట్టు ఉంటారు. రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు, ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి. ఇందాక సార్ చెప్తూ జనార్దన్ ఐఏఎస్లా, ఎందుకంటే ఐఏఎస్లు ఐఆర్ఎస్ అనే ఆఫీసులు తయారయ్యారు. సాయంత్రం అయితే ఎంత చిల్లర వస్తుందని చూసుకునే ఐఏఎస్లు, ఐపీఎస్లు తయారైన ఈ రాష్ట్రాల్లో, ఈ సమాజంలో విద్యని పరిపుష్టం చేయడం, మానసిక వికాసం కల్పించడం అవి మనం కోరుకోవడం కష్టమండి. మీకు చెప్తున్నా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను, బివి పట్టాభిరామ్ గారు, విశేష్ గారు మేమంతా వెళ్ళి ఇచ్చాం. ఎక్కడ అర్జీల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. అందరూ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానే ఉన్న నా వెంట్రుకలు రాలాయి తప్ప చిన్న మార్పు కూడా రాలేదు. ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు రావడానికి ప్రజల్లో చైతన్యం రావాలనేది నా ఉద్దేశం అండి.
ఓకే సుధాకర్ గారు, సో మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు నుంచి దయాకర్ గారు మరోసారి కాల్ బ్యాక్ చేస్తారు, ఒకసారి మాట్లాడదాం. దయాకర్ గారు చెప్పండి. ఇప్పుడు విదేశీయులు కూడా అండి, ఫారిన్ కంట్రీస్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తున్నది. అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంటే దాన్ని భరిస్తున్నది. మన ఎన్ఆర్ఐలు ఉన్నారు చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళు కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివిస్తున్నారండి. ఇక్కడ మనం ఏంటంటే కనీసం ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ ప్రైవేట్ వ్యవస్థల నుంచి గవర్నమెంట్ జాతీయం చేసుకోవాలండి. గవర్నమెంట్ జాతీయం చేస్తే సరైనటువంటి టీచింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యార్థులు మినిమం క్వాలిఫికేషన్ అనే దానికి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒకటి మనం గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ప్రతి ఒక్కరికి విద్య అనే కాన్సెప్ట్ తో వాడు అన్నది ఏమనుకోకండి, ఎవరైనా కానీ ఎనీబడి, వాళ్ళు దళితులు కానివ్వండి, బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ స్కూళ్లలోనే చదవాలనే ఖచ్చితమైన రూల్ రావాలి. అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మొత్తం సిబిఎస్ సిలబస్ మీదే టీచర్స్ నియమించి ఎందుకు చేయలేకపోతుంది? ఈ రోజు వ్యవస్థ మొత్తం కరప్షన్, 100% కరప్షన్. ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బును కనుక సరైన విచారణ జరిపి ప్రభుత్వం కనుక అన్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటే ఎడ్యుకేషన్ అనేది నడపడం పెద్ద సమస్య కాదండి. అందువల్ల కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది అప్ టు ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్థాయిలో, గవర్నమెంట్ ఆధీనంలోనే జరగాలని మా అభిప్రాయం అండి. ఓకే దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని ఐ న్యూస్ వేదికగా వ్యక్తపరిచినందుకు. సో సుధాకర్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి సంబంధించి కొంతమంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, వారికి పేమెంట్ అనేది ఇటు గవర్నమెంట్ చెల్లిస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో చూసినట్టు ఈ పిల్లలకి కూడా ఫీజులు ఇటు గవర్నమెంట్ పే చేయట్లేదని చెప్పి చాలా మంది పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఏడుస్తూ అటు తల్లిదండ్రులు కూడా అక్కడ విద్యా సంస్థలు నిలదీసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అసలు కార్పొరేట్ సంస్థలు ఫీజులు తీసుకుంటున్నాయి, అదేవిధంగా వారు చేయాల్సిన సేవ ప్రకారం కూడా ఇటువంటి నియమాల్ని కూడా అసలు తొంగలో తొక్కుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా అసలు ప్రభుత్వం ఎందుకు అంటిముట్టినట్టుగానే వ్యవహరిస్తుంది? చర్యలండి, అంటే మేము కూడా ఏదో చేస్తున్నాం, చేసినట్టు ఉండాలి, చేయించినట్టు ఉండాలి, చూసినట్టు ఉండాలి, ఇంతే అండి. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అక్కడ పిల్లల్ని తీసుకొచ్చి క్వాలిఫికేషన్ లేని కార్పొరేట్ కాలేజీల్లో చదివించి ప్రభుత్వం ఫీజులు కట్టడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదండి. నేను ఒక విద్యావేత్తగా నాకు 12 డిగ్రీలు ఉండి చెప్తున్నాను, దీనికంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. ఏం ఆ స్కూళ్ళు పనికిరావా? ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళకి మనం మరింత తర్బీదు ఇవ్వలేమా, చదివించలేమా? ఇక్కడ చదివి మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో పెట్టి వాళ్ళకు ప్రభుత్వం ఫీజులు కట్టించాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చిందని, దీనికైనా మనం ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామండి? ఇంత సాంకేతిక ప్రగతి వచ్చింది అని మనం చెప్పుకుంటున్న వాళ్ళము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న దశలో క్వాలిఫికేషన్ లేని కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థులు పంపించి ప్రభుత్వం డబ్బు కట్టాలనా? కాదండి. ప్రభుత్వ కళాశాలల్ని, పాఠశాలని పరిపుష్టం చేయాలి. చట్ట వ్యతిరేకంగా, రూల్స్కు విరుద్ధంగా ఉండే కార్పొరేట్ కాలేజీలన్నింటినీ మూసేయాలండి. పెట్టమనండి, ఒక 4-5 ఎకరాల స్థలాలు తీసుకోండి, కోట్లు గడించారు. గాలి వెలుతురు లేదండి, గాలి వెలుతురు లేదు. నేను వెళ్తుంటాను, నేను కార్పొరేట్ కాలేజీల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను. పాపం వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంటారు, నాకు 1 గంట 2 గంటలకు 10,000 ఇస్తారు. అది వేరండి, నా వృత్తి వేరు. అయితే ఇంత దౌర్భాగ్యమా? చదువుకోవడానికి కూడా సైకాలజిస్టు చెప్పాలన్నా, ఆత్మహత్యల నివారణకు సైకాలజిస్టులు పోవాలా? మా రోజుల్లో లేదండి. ఇప్పుడు మనం అందరం కలిపి, అందరూ మేధావులని చెప్పుకునే మనం, ఏదో చాలా సంక్షేమాల గురించి మాట్లాడే మనం, ప్రక్షాళన గురించి మాట్లాడే మనం, ప్రపంచమంతా మన గుప్పిట్లో ఉంది, అరచేతిలో చూస్తున్నామని చెప్పుకునే మనం చదువుల కోసం
పిల్లల్ని నాశనం చేస్తున్నారు. నర్సరీ నుంచి ఏం చదువో నాకు అర్థం కాలేదండి. వాడికి మానసిక ఎదుగుదల ఉండదు. 6 ఏళ్ళు పూర్తయితే తప్ప మెదడు సరిగా వికసించదు. ఆ పిల్లలు వేళ్ళు బూట్లు వేసేసి పాదాలు ముడిచేసి పాదాలు పెరగడం లేదు, వేళ్ళు పెరగడం లేదు, మనసు పెరగడం లేదు. మానసిక మరుగుజ్జులుగా మారుస్తున్న ఈ వ్యవస్థని మనం మార్చకపోతే భవిష్యత్తు తరాల్లో మరుగుజ్జు భారతదేశం అని అనిపించుకోవాల్సి వస్తుంది. మనం ఇతర దేశాలకు పోయి మళ్ళీ ఏదైనా ఈ అవయవ మార్పిడి బాగా జరుగుతున్నాయి ఇప్పుడు. అలా మనుషులు కాళ్ళు పొడవు కావాలంటే మోకాళ్ళ వరకు తీసేసి ఇంకా జాయింట్లు పెట్టి పెంచాలి. ఎందుకండి దరిద్రం? ప్రభుత్వాల్లో మార్పు రావాలి. ఉద్యమ నేతలని చెప్పుకునే విద్యార్థి సంస్థలు, రాజకీయ విద్యార్థి విభాగాలు, అన్ని పార్టీలు వాళ్ళకండి, ఇది ఒకటి కాదు. ఏ పార్టీ అయినా ఏం చేస్తాను. నేను కూడా ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా చేశానండి. మీకు చెప్తున్నా, క్యాపిటేషన్ ఫీజు పెడితే మర్రి చెన్నారెడ్డి గారు నెల రోజులు స్ట్రైక్ చేయించాను నేను. అప్పుడు అది రద్దు చేయించానండి. నేను విద్యార్థి నాయకుడిగా సాధించిన విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు విద్యార్థి సంఘాల పేరు చెప్పి దోపిడీ సంఘాలుగా మారిపోతే నన్ను తిడితే తిట్టని నాకేం భయం లేదు. ఇంత వ్యవస్థ దరిద్రంగా మారింది. సమాజంలో చైతన్యం రావాలి. ఓకే సుధాకర్ గారు. సో మధుసూదన్ గారు, ఇప్పుడు మనకి సుధాకర్ గారు చెబుతున్నట్టు చిన్న పిల్లలకి అంటే నర్సరీలో ఉన్న పిల్లలకి కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లలకి సంబంధించి కూడా ఒక కోడ్, స్కూల్ బ్యాగ్ కి సంబంధించి పుస్తకాలు, అదే విధంగా షూస్. ఇప్పుడు ఆయన చెబుతున్న ఈ సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా భారంగా ఉండి ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం అటు ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు వీటి కోసమే ఆలోచిస్తుంది తప్ప మిగిలిన దానికి సంబంధించి వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో, అసలు వాళ్ళ చదువు, వాళ్ళకి చెప్తున్న చదువుకి సంబంధించి ఎంత ఫీజు వసూలు చేస్తున్నామనే దాని మీద కూడా అసలు ఎప్పుడు దృష్టి పెట్టట్లేదు. మరి ఇటువంటి వాటికి సంబంధించి ప్రతి చిన్న విషయం వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు వస్తాయి, ఉద్యమ సంఘాలు కూడా. ఇటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద గల్లం విప్పాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకున్న సిచ్యువేషన్. అయితే అసలు ఈ మొత్తం కార్పొరేట్ శక్తుల్ని దారిలోకి తీసుకురావడానికి అసలు విద్యార్థి సంఘాలు అసలు ఎంతవరకు పాత్ర వహిస్తాయంటారు? మధుసూదన్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ ఆడియో రావట్లేదండి. విద్యార్థి సంఘాలు కూడా వినొస్తుంది కదండి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. విద్యార్థి సంఘాలు కూడా ఒక పార్టీకి అనుబంధంగానే పనిచేస్తూ ఉంటాయి. ఆ పార్టీలను నడిపించేది, నియంత్రణ చేసేటి అన్ని కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. కాబట్టి ఈ విద్యార్థి సంఘాల నుంచి ఏదో ఆశించడం అనేది మనకి పొరపాటు. ప్రజలలో చైతన్యం రావాలి, తల్లిదండ్రులలో మార్పు రావాలి. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలను ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పి ఈ తల్లిదండ్రులందరూ కూడా కమిటీలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద యుద్ధాలు ప్రకటించింది. అప్పుడే ఒక చర్చ అనేది సఫలమవుతుంది. ఇక్కడ ప్రతి స్కూల్ మీద ఫీజులకు సంబంధించినటువంటి డిస్కషన్ వస్తున్న సందర్భంలో నియంత్రణ లేదంటున్నాం. నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్. ప్రతి స్కూల్ ఒక పేరెంట్ కమిటీ వేయాలి. పేరెంట్ కమిటీ వేసిన తర్వాత పేరెంట్ కమిటీ ద్వారా ఆ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత, వస్తున్నటువంటి ఆదాయం ఎంత, 25% బీద విద్యార్థులకు పోగా వచ్చినటువంటి సొమ్మున్నాయి, 15% టీచర్ల జీతాలకు, 15% ప్రాఫిట్, ఇట్లా దాని రకరకాల దాన్ని తీసేసిన తర్వాత ఎంత ఫీజు నియంత్రణ చేయాలనేది ఒక చట్టం ఉందండి. ఇవాళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉన్నది. కానీ ఇక్కడ పేరెంట్స్ ఎవరు కూడా చైతన్యం లేదు. పేరెంట్స్ అందరూ కూడా నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, బాగా పెద్ద కాలేజీలో చదవాలి, చాలా పుస్తకాలు, పెద్ద బ్యాగ్ వేసుకోవాలి, మన స్టైల్ షూ డ్రెస్ వేసుకోవాలనే ఆతృతతోటి ఉన్నారు తప్ప మరి ఫీజు నియంత్రణ, ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లున్నది అనే దాని మీద ఎక్కడ కూడా పేరెంట్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే పేరెంట్స్ అంతా కూడా విడివిడిగా ఉన్నారు. ఎక్కడ కమిటీ రూపంలో కలిసి ఇక్కడ చర్చ జరుగుతుంది. అందరికి ఆవేశం ఉన్నది, ఆలోచన ఉన్నది, ఆవేదనతో ఉన్నారు. నా కొడుకు ఎడ్యుకేషన్ లో ఎంత నష్టపోతుంది, ఎంత కష్టమవుతుంది, నేను ఈఎంఐల కింద బ్యాంక్ లోన్ తీసుకొని ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు అదే స్కూల్ పోతుండు, రోడ్డు మీద లేబర్ చేసేవాడు కూడా వాడి కొడుకుని కష్టపడి ఒక 4 రోజులు ఆయన కోసం పిల్లల్ని ఫీజుల కోసమే కష్టపడి స్కూల్ పంపిస్తున్నటువంటి పరిస్థితి. వీటిని మనం ప్రభుత్వం ద్వారా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సందర్భంలో చేసేదాం. ఇదొక పాలసీ వల్ల మనం ఈ తరగతి గదుల నుంచే భారత పౌరులను తయారు చేసుకోవాలంటే అవసరం ఉంటుంది. వాళ్ళ తరగతి గదులు ఎంత భయంకరమైనటువంటి స్థితికి వచ్చాయంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం లేదు, గాలి వెలుగులు ఉండడం లేదు. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మేధావులు చాలా మాట్లాడుతున్నారు, పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. వెనకట గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో మన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పాండవులు 5 ఉంటే 5 ఒకటే కాడ గురుకులానికి పోతే ద్రోణాచార్యుడు అందరికి విద్య నేర్పిండు. విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య వచ్చింది. ఒకరు బాణం వేసిండు, ముష్టి. ఓకే,
ఓకే మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు కార్పొరేట్ విద్యా సంస్థల కాసుల కక్కుర్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కఠినమైన జీవోలు తీసుకురావాలి. అదేవిధంగా కమిటీలు ఇచ్చేదానికి సంబంధించి కూడా అదే విధంగా అంతే స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇటు గవర్నమెంట్ నుంచి రావాలి. అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా తమ గళం విప్పి ఇటు కార్పొరేట్ శక్తులను ఎదిరించాలంటూ కూడా ఐ న్యూస్ కోరుకుంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ అప్డేట్స్ మా కొలీగ్ సోనీ కంటిన్యూ చేస్తారు. మాస్టర్ మైండ్